ముందుగా శేషు గారు నమస్తే అండి. యా శేషు గారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మోదీ గారు ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటి మూడోసారి 3.0లో ఫస్ట్ బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్. ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇనీషియల్లీ మనం ఏమైనా జనాకర్షక నిర్ణయాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఎలా ఉండొచ్చు మీ అంచనా? యా అందరికీ నమస్కారం. వాస్తవంగా ఈ బడ్జెట్ ఇప్పుడు పెడుతున్నది పూర్తి స్థాయి బడ్జెట్. ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రవేశపెడుతున్నటువంటి ఒక పూర్తి స్థాయి బడ్జెట్ గా మనం చూడాలి. సహజంగా మనకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి అంటే, ఎన్నికలకు ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అది రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, కొంచెం ఓట్లను ఆకర్షించే విధంగా బడ్జెట్ ప్రవేశపెడతారనేటటువంటి ఒక నానుడి, ఒక అభిప్రాయం అయితే చాలా బలంగా నాటుకుపోయినది. అయితే ఎన్నికలకు ముందు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పెద్దగా కొత్తగా సంక్షేమ పథకాలు ఏమీ లేవు, కానీ గత బడ్జెట్ ని అంటే 2023-24 బడ్జెట్ కి కొనసాగింపుగానే మనకి కనపడినట్టుగా అప్పుడు అభిప్రాయాలు మేమే వ్యక్తం చేసాం. మనందరం అదే అభిప్రాయంతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. దాదాపు 47 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. 1-6 కొత్త పథకాలు తీసుకొచ్చారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన లాంటి పథకాలు తప్ప మిగతావి ఏవి లేవు. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రధానంగా 4 వర్గాలను, అంటే మోడీ ఎన్నికల్లో కూడా అది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 4 కులాలు, 4 వర్గాలుగా చెప్పారు. ఒకటి మన అన్నదాత ఒకటి టార్గెట్ చేసినట్టుగా మనకి కనపడింది. తర్వాత నారీ అంటే స్త్రీ శక్తిని టార్గెట్ చేసినట్టుగా కనపడింది. యువ అంటే యువ శక్తిని కూడా టార్గెట్ చేసినట్టుగా పేదలు. ఈ 4 వర్గాలను ప్రధానంగా ఫోకస్ చేసి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా నిర్మలా సీతారామన్ ఆ బడ్జెట్ లో చెప్పారు. ఆ బడ్జెట్ లో చెప్పినటువంటి సందర్భంలో పెద్దగా ఈ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా మనకి కలిగినటువంటి అభిప్రాయం ఏంటంటే, బడ్జెట్ పెద్దగా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడినట్లుగా మనకు కనపడలేదు. ఫలితాల సరళిని చూసినా, లేకపోతే వాళ్ళు గతంలో ఫలితాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలను చూసినా వాళ్ళకి పెద్దగా ఉపయోగపడినట్టుగా కనపడింది. అయితే బీజేపీ అప్రోచ్ మొదటి నుంచి, అంటే ఈ బడ్జెట్ పెడుతున్నప్పుడు నిర్మలా సీతారామన్ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఆత్మనిర్భర్ భారత్ నుండి అమృత్ కాల్లోకి మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. ఈ ప్రయాణంలో అమృత్ కాల్లో ప్రవేశపెడుతున్నటువంటి 2వ బడ్జెట్ నాది ఇది అని తను చెప్పినటువంటి క్రమంలో మొత్తంగా ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అప్రోచ్ ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, సంక్షేమం కంటే వాళ్ళు అభివృద్ధి పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా వాళ్ళ బడ్జెట్లన్నీ మనకు కనపడతాయి. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ 2019 నుంచి తన బడ్జెట్లను ప్రవేశపెడుతున్నారు. 6 బడ్జెట్లను ప్రవేశపెట్టారు తను. ఈ 6 బడ్జెట్లలో కూడా స్థూలంగా మనకు కనపడినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు సంక్షేమం కంటే కూడా అభివృద్ధి, ముఖ్యంగా తాత్కాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక అభివృద్ధి, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా మౌలిక వసతుల కల్పన పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన 11.11 లక్షల కోట్ల రూపాయలను వాళ్ళు పెట్టుబడి పెడుతున్నట్లుగా ఆ బడ్జెట్ లో చూపించారు. కానీ మనం ఏ బడ్జెట్ చూసినా, ఎవరి బడ్జెట్ చూసినా, ఏ పార్టీ బడ్జెట్ చూసినా మనకి కనపడేటటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు కేటాయింపులు ఒక తీరుగా ఉంటున్నాయి, వాస్తవికంగా వాళ్ళు ఖర్చు చేసేటటువంటి అంశం ఒక తీరుగా ఉంటుంది. కాబట్టి వాస్తవిక ఫలితాలను సాధించలేకపోతున్నారా అనేటటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు 2023-24 బడ్జెట్ కనుక చూస్తే ఒక 7 కీలకమైనటువంటి శాఖలు, వ్యవసాయం కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వైద్యం, విద్య కావచ్చు, ఇంధన రంగం కావచ్చు, తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఈ 7 రంగాలలో 1.21 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టలేకపోయిందండి. అంటే గత బడ్జెట్ లో ఇచ్చినటువంటి అంచనాలు, సవరించిన అంచనాలు కనుక మనం చూస్తే 1.21 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టలేకపోయాం. అంటే ఖర్చు పెట్టలేకపోయామంటే మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ లో ఏ విధంగా రీచ్ అవుతాం అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇది ఒక అంశం. అయితే మరి పూర్తి స్థాయి బడ్జెట్ ఎట్లా ఉండబోతుంది? పూర్తి స్థాయి బడ్జెట్ లో ప్రభుత్వం అనేక లక్ష్యాలు ఇప్పటికే పెట్టుకుంది కదా, ఆ లక్ష్యాలను సాధించే విధంగా పూర్తి స్థాయి బడ్జెట్ ఉండబోతుందా, లేకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లాగానే ఒక సాదాసీదా బడ్జెట్ గానే మిగలబోతుందా అనేది ఇప్పటికే
ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫినాన్షియల్ ఇయర్ లో సగం పోయినట్టే కదా. మీకు మార్చ్ ఏప్రిల్ 1 నుండి కొత్త ఫినాన్షియల్ ఇయర్ ప్రారంభమైనా మనకి ఒక క్వార్టర్ కంటే ఎక్కువ పోయినట్టే కదా. ఒక క్వార్టర్ కంటే ఎక్కువ పోయినటువంటి సందర్భంలో ఈ ఫినాన్షియల్ ఇయర్ లో మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఈ బడ్జెట్ ఎంత మేరకు ఉపయోగపడుతుంది, కేంద్ర ప్రభుత్వం గతంలో పెట్టుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఈ బడ్జెట్ ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాలను మనం చూస్తే వికసిత్ భారత్ లక్ష్యంగా ఒక్కొక్క బడ్జెట్ అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే ఉద్యోగం ఉంటుందా, రైతుల ఆదాయాన్ని డబులింగ్ చేస్తామన్నారు, ఆ విధమైనటువంటి ఆలోచనలు ఈ బడ్జెట్ లో ఏమన్నా తీసుకోబోతున్నారా? తర్వాత ద్రవ్య లోటు తగ్గిస్తామని చెప్పారు, ఆ విధమైనటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? ఉపాధి కల్పనకు ఏమి చర్యలు తీసుకోబోతున్నారు, ఉద్యోగాల కల్పనకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేటటువంటి విషయాలతో పాటు 2 కోట్ల ఇళ్లు కట్టిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు, దానికి ఇంకా నిధులు పెంచబోతున్నారా? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని సాధించడానికి ఈ బడ్జెట్ లో ఏమి హామీ ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా వార్షిక వృద్ధి రేటు టార్గెట్ 8.2 వరకు వస్తుంది అనేటటువంటి ఒక అంచనా వేసుకుంటే ఇవాళ ఇచ్చినటువంటి మీకు లిమిటెడ్ 6.5 to 7% కే వస్తుంది అంటున్నారు. ఈ 6.57% గ్రోత్ రేట్ తోటి ప్రభుత్వము తను అనుకున్నటువంటి లక్ష్యాలను ఏ విధంగా సాధిస్తుంది అనేటటువంటి ఒకటి. రెండోది, మహిళలను లక్షాధికారులను చేస్తాము, లఖ్పత్ దీదీ లాంటి ఒక పథకాలను తీసుకొచ్చారు, అది ఏ విధంగా రాబోతుంది? వ్యవసాయ రంగానికి తర్వాత ఎరువుల పైన ఆహార సబ్సిడీలను తగ్గించారు గత బడ్జెట్ లో, ఇప్పుడు వాటి విషయంలో ఏం చేయబోతున్నారు? మౌలిక వసతుల కల్పనకి గతంలో ఇచ్చినటువంటి ప్రాధాన్యతనే కొనసాగించబోతున్నారా? విద్య ఆరోగ్య రంగాలపైన ఏ విధమైనటువంటి దృష్టి పెట్టబోతున్నారు? సంక్షేమం ఏంటి అనేటటువంటి విషయాలతో పాటు ఇంకొక 3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయండి. ఒకటి, 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉపసంహరణ చేయాలనుకున్నారు. మరి ఆ విషయంలో ప్రభుత్వం అదే విధానికి కట్టుబడి ఉందా అనేది ఒకటైతే, రెండోది వాళ్ళ జిఎస్టీ ద్వారా 1,87,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాం. మొత్తం బడ్జెట్ లో 26,000 కోట్ల రూపాయలను పన్నుల ద్వారా సమకూర్చుకోవాలనుకున్నాం, 16,000 కోట్ల రూపాయలను అప్పుల ద్వారా సమకూర్చుకోవాలనుకున్నాం. అంటే మొత్తం బడ్జెట్ అవుట్లే 47 లక్షల కోట్ల రూపాయలలో మీకు 42 లక్షల కోట్ల రూపాయలు ఈ 2 పద్ధతుల ద్వారానే వస్తుంది. మరి ఈ 2 పద్ధతుల ద్వారా మనం అనుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలను సాధించగలుగుతామా అనేటటువంటి అనేక ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అభిప్రాయమే కలుగుతుంది. ఓకే, లెట్స్ సీ, వి విల్ టాక్ వన్ బై వన్. చాలా మీరు అన్నట్టుగానే చాలా ప్రశ్నలు ఉన్నాయి, సామాన్యుల్లోనూ ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు అందరిలోనూ ఉన్నాయి. లెట్స్ సీ ఏం జరుగుతుందో, ఎలాంటి ఉంటుందో చూద్దాం. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.